ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అని మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైంది. అసలు బంగారం కొనకపోవడానికి మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి సంబంధం ఉంది? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సూచన ఇచ్చారు. అసలు ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అని దేశ ప్రజలకు ఆయన సూచించారు. బేసికల్గా బంగారం కొనద్దు అనేది ఒక కంటెస్ట్ బేస్ మనం చూసుకోవాలండి. టోటల్గా ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే మనం ఏదైతే ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో అవి కనుక కొంతవరకు తగ్గించుకుంటే రూపీ బలపడటానికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అంటే ఈ సూచన ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు లాభమా నష్టమా? ఆ సామాన్య ప్రజలకు లాభమా నష్టమా అనే ముందు దేశానికి మీరేం చేస్తున్నారు అనేది బెటర్ అనమాట. నిజంగా ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అంత దారుణంగా ఉందా? ఆ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అనే బదులు గల్ఫ్ కంట్రీలో జరిగిన వారు వల్ల ఇప్పటికే గోల్డ్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు అండ్ మోడీని కలవడానికి రెడీ అవుతున్నారు. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా పెంచుతారు. ఇప్పుడు గోల్డ్ కన్జంప్షన్ ఒక 1 month టైం ఇస్తారు. ఈలోపు నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ఒక సంవత్సరం పాటు బంగారం కొనొద్దు అని మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైంది. సో దేశమంతా ఇదే వ్యాఖ్యల మీద చర్చ జరుగుతోంది. అసలు బంగారం కొనకపోవడానికి మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎలాంటి సంబంధం ఉంది అనే విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాము. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ స్టాక్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక సూచన ఇచ్చారు. అసలు ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అని దేశ ప్రజలకు ఆయన సూచించారు. సో దీని వెనుక ఏంటి కారణాలు? బేసికల్గా బంగారం కొనద్దు అనేది ఒక కంటెస్ట్ బేస్ మనం చూసుకోవాలండి. టోటల్గా ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటంటే రూపీ ఆల్ టైమ్ హై లోకి వచ్చేసింది అనమాట. 95 రూపీస్ ఫర్ డాలర్ దాటింది అనమాట. దట్ ఈజ్ లోయెస్ట్ ఫర్ ఎవర్ అనమాట. రెండోది ఫారిన్ రిజర్వ్ అంతా తగ్గిపోతుంది. అయితే రూపాయి విలువ బలపడడం కోసం ఇలాంటి సూచన చేశారా? డెఫినెట్ గా. అందుకని రూపీ ఆల్ టైమ్ హై వీక్ లో ఉంది ఇప్పుడు. అదే టైంలో చుట్టుపక్కల కంట్రీలు అన్నింటిలో కూడా కండిషన్స్ బాగలేదు. వారు ఎప్పుడైపోద్దో ఎవరికి తెలియదు. అండ్ క్రూడ్ రేటు రోజు రోజు పెరుగుతుంది. ఇండియాలో లాస్ట్ ఇయర్ యావరేజ్ బై అనమాట $60 to $70 ఉండేది పర్ బ్యారెల్. ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 point of time లో $156 వెళ్ళిపోయింది మార్చి మంత్ లో. అయితే ఇప్పుడైతే కొంచెం స్టేబుల్ అయ్యి $110 పర్ బ్యారెల్ నడుస్తుంది అనమాట. సో ఒకవైపు డాలర్ మన దగ్గర సరిగా లేకపోవడం వల్ల అండ్ బ్యాలెన్స్ పేమెంట్స్ తగ్గడం కష్టమవుతుంది. అండ్ ఫారెక్స్ రిజర్వ్ తగ్గిపోతుంది. రూపీ బాగా వీక్ అవుతుంది. రూపీ ఎంత వీక్ అవుతుంది అంటే 1 year బ్యాక్ ఇదే టైంలో 85 రూపీస్ ఉండేది పర్ డాలర్. ఇప్పుడు 95 ఉంది. 12% డ్రాప్ అయింది. 12% డ్రాప్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ డ్రాప్ అన్నమాట రీసెంట్ ఇయర్స్ లో. సో ఇదే కారణమా ఆ సూచన? అవును. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇంపోర్ట్స్ డిపెండెన్స్ కొంతవన్నా తగ్గించుకుంటే, మనం ఏదైతే ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకుంటామో అవి కనుక కొంతవరకు తగ్గించుకుంటే రూపీ బలపడటానికి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అదే టైంలో ఫారిన్ పేమెంట్స్ కూడా ఈజీ అవుతుందని చెప్పడం ఆయన ఉద్దేశం అనమాట. అందులో పార్ట్ గా ఆయన చెప్పింది ఏమిటి అంటే తక్కువ క్రూడ్ ఆయిల్ గ్యాస్ తక్కువ వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోండి. కొంతకాలం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఆయిల్ అండ్ గ్యాస్ సేవ్ అవుతుంది కదా. కనీసం 5-10% సేవ్ అయినా సరే ఆటోమేటిక్ గా ప్రెజర్ కొంచెం తగ్గిద్ది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోమన్నాడు. రెండోది గోల్డ్ ఎందుకు అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ 12 లక్షల కోట్లు అండి సంవత్సరానికి. 12 లక్షల కోట్లు. ఇండియా వాళ్ళు యావరేజ్ మీద అండ్ 800 tons గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటారు వేరే కంట్రీస్ నుంచి. అది ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వదన్నమాట. అందుకని బయట నుంచి ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు డాలర్లో పే చేయాలి. ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగింది కాబట్టి ఈ లాస్ట్ ఇయర్ మొత్తం 12 లక్షల కోట్ల వరకు ఇంపోర్ట్ బిల్ అయింది. అంటే క్రూడ్ బాగా పెరిగింది కాబట్టి పెరక్క ముందే మనం ఆల్మోస్ట్ 15 లక్షల కోట్ల బిల్ అది. ఈ సంవత్సరం అది 22 lakhs వరకు చేరిద్దని మార్కెట్ లో రూమర్స్ అనమాట. అంటే ఒక క్రూడ్ ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది, గోల్డ్ ఇంపోర్ట్ బిల్లు పెరుగుతుంది. టోటల్ ఇండియా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల విలువ సంవత్సరానికి 68 లక్షల కోట్లు. 68 లక్షల కోట్లు ఇంపోర్ట్స్, ఇండియా ఇంపోర్ట్స్. అందులో ఒక్క గోల్డ్ అండ్ క్రూడ్ కలిపితే ఆ రెండే 50% అవుతుందండి. అంటే ఇండియాకి ఈ రెండు వల్ల వచ్చే పెయిన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.
సరే, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అంటే ఈ సూచన ఏదైతే ఉందో సామాన్య ప్రజలకు లాభమా నష్టమా? ఆ సామాన్య ప్రజలకు లాభమా నష్టమా అనే ముందు దేశానికి మీరేం చేస్తున్నారు అనేది బెటర్ అన్నమాట. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. అండ్ ఇతర దేశాలన్నీ కూడా రేట్లు పెరగటం వల్ల ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఈ టైంలో మీ వంతు సాయంగా పర్చేజ్ ని పోస్ట్ పోన్ చేసుకోండి అంటున్నాడు. కొనద్దు అంటల్లా అక్కడ. 1 year పోస్ట్ పోన్ చేసుకోమంటున్నాడు. ఆఫ్టర్ 1 year కొనండి కొనండి అంటున్నాడు. అంటే ఒకసారి ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత, రూపీ స్ట్రాంగ్ అయిన తర్వాత, అంటే ఫారిన్ రిజర్వ్ పెరిగిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు అంటున్నారు. అయితే ఇది గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఇస్తున్న సూచన అంటే కాదండి. ఇందిరాగాంధీ టైంలో అంటే 1857లోనే ఇందిరాగాంధీ గారు రిక్వెస్ట్ చేశారు, గోల్డ్ కొనద్దండి, కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోండి ఇందిరాగాంధీ గారు ఒకసారి రిక్వెస్ట్ చేశారు. తర్వాత 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, గోల్డ్ కొంచెం తగ్గించండి. అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైతే రూపీ బాగా వీక్ అవుతుందో, ఫారిన్ రిజర్వ్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ ప్రతిసారి కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది, టెంపరీగా పోస్ట్ పోన్ చేసుకోండి అని. అంతే తప్ప అసలు కొనద్దు, దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేయమని కాదండి. కంట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది అండ్ డాలర్స్ తగ్గిపోతున్నాయి, రూపీ బాగా వీక్ అవుతుంది, ఈ టైంలో మీ నుంచి కొంత సపోర్ట్ నాకు అవసరం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తుంది తప్ప ఫోర్స్ ఏం కాదండి. అయితే గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గితే మీరు అన్నట్లుగానే దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలా లాభాన్ని ఇస్తుంది, ఎలా దీని ప్రభావం చూపుతుంది? సపోజ్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 800 tons, లాస్ట్ 2020 నుంచి ఇప్పటి వరకు మనం చూసుకుంటే యావరేజ్ డేటా తక్కువ అంటే 700 tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఎక్కువ అంటే 800 tons ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో యావరేజ్ మీద 800 tons అనుకుంటే ఇవాళ గోల్డ్ రేట్ ప్రకారం చూసుకుంటే అది 12 లక్షల కోట్లు. కనీసం ఒక 20% అన్న పోస్ట్ పోన్ చేసుకుంటే, అందరూ చేసుకోరు కదా, మ్యారేజెస్ ఉన్నాయి వాళ్ళు చేసుకోలేరు కదా, ఫంక్షన్లు ఉన్నాయి చేసుకోలేరు కదా, కొన్ని కంపల్సరీ అవి పోస్ట్ పోన్ చేసుకుని ఉన్నా కనీసం టోటల్ పబ్లిక్ లో ఒక 20% అని రియాక్ట్ అయ్యి 1 year కనుక పోస్ట్ పోన్ చేసుకున్నా ఒక 20% అయితే డిమాండ్ తగ్గిద్ది కదా. తగ్గటం వల్ల రూపీకి ఎంతో కొంత బ్రీతింగ్ దొరుకుతుంది కదా, బలపడుతుంది కదా, చెప్పడం ఉద్దేశం అది. రెండోది మిగతాది, ఇప్పుడు సపోజ్ మనం బ్యాంకుల్లో వడ్డీకి మన బ్యాంకు వడ్డీకి ఇచ్చాం అనుకోండి, ఈ కాలేజ్ ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంకులో డబ్బును ఏం చేస్తాయి, ఇండస్ట్రీ వాళ్ళకి లోన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, ప్రొడక్టివిటీ పెంచి దేశానికి ఉపయోగపడతారు కదా. అంటే మన బ్యాంకుకి డిపాజిట్ చేస్తే ఆ డబ్బులు మన దేశం అభివృద్ధికి నీకు యూజ్ అవుతుంది. కొన్ని స్టాక్స్ కొన్నారనుకోండి, ఈ డబ్బులు వెళ్ళేసి కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కంపెనీ మళ్ళీ పెద్ద గ్రో అవుతుంది కదా, కంపెనీ వాళ్ళకి యూజ్ అవుతుంది. గోల్డ్ కి అలాంటి ప్రొడక్టివిటీ ఉండదండి. గోల్డ్ వల్ల ఇన్వెస్ట్ చేస్తే అలాంటి ప్రొడక్టివిటీ ఉండదు. అందుకని కంట్రీకి ఎప్పుడైతే ఫారిన్ రిజర్వ్ ఇష్యూస్ రైజ్ అవుతాయో, రైజ్ అయిన ప్రతిసారి కూడా లేదు, ఉన్నట్లో అన్నెసరీ థింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తారు, అది గోల్డే. ఇంకా ఎందుకంటే వాటి వల్ల ప్రొడక్టివిటీ ఏం లేదు కదా. అదంటే ఇన్ఫ్లేషన్ కి హెడ్జింగ్, అది ఒక అసెట్ క్లాస్ అంతే. బట్ దాని ద్వారా ప్రొడక్టివిటీ అయితే ఏం లేదు పెద్దగా. అదే బ్యాంకు డిపాజిట్స్ కి ప్రొడక్టివిటీ ఉంది, రియల్ ఎస్టేట్ కి ప్రొడక్టివిటీ ఉంటుంది, అండ్ స్టాక్స్ కి ప్రొడక్టివిటీ ఉంటుంది. దానికి లేదు కాబట్టి జస్ట్ తీసుకొచ్చి ఇళ్లలో పెట్టేసుకుంటారు, ఏది ఉండదు, ప్రొడక్టివిటీ ఉండదు. అందుకని ఎప్పుడైనా గవర్నమెంట్ కి క్రైసిస్ వస్తే, వచ్చిన ప్రతిసారి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది. కాబట్టి మోడీ గారు చేసింది ఫస్ట్ రిక్వెస్ట్ ఏం కాదు, ఇందిరాగాంధీ చేశారు, అండ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం గారు ఆయన చేశారు, అండ్ ఇప్పుడు చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ కి ఇష్యూ ఉన్న ప్రతిసారి కూడా, కరెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా, కరెన్సీ టూ మచ్ గా డిపాజిట్ అవుతున్న ప్రతిసారి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అది కామన్ గా తీసుకోవాలి తప్ప దాని నెగిటివ్ పాయింట్ మనం థింక్ చేయకూడదు. ఎగ్జాక్ట్లీ. సో గతంలో చూసుకుంటే మనకి ఇందిరాగాంధీ గారు మనకి రిక్వెస్ట్ చేశారు, కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ, ప్రియమైన నరేంద్ర మోదీ గారు ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే నిజంగా ఇప్పుడు మన ఆర్థిక వ్యవస్థ అంత దారుణంగా ఉందా? ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది అనే బదులు గల్ఫ్ కంట్రీలో జరిగిన వారు వల్ల క్రూడ్ అండ్ గోల్డ్ ఇంపోర్ట్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఇంత ముందు అంత కాదు. టోటల్ ఇంపోర్ట్స్ 68 లక్షల కోట్లతో కంపేర్ చేసినప్పుడు ఈ 50% రీచ్ అయినాయి. అవి అందులో క్రూడ్ మనం తగ్గించుకోలేం కదా, పెట్రోకెమికల్స్ అన్ని వాటి నుంచి వస్తాయి కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు తగ్గించుకోవచ్చు, పబ్లిక్ యూజ్ అవుతుంది, గవర్నమెంట్ కి ఇంపోర్ట్ బటన్ ఎంత కొంత తగ్గుతుంది. అన్ని జాబ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయలేరు, అన్నిటిని అంటలేదు, కొంతవరకు గవర్నమెంట్ గానీ లేదా ప్రైవేట్ గానీ కొన్ని సర్వీస్ సెక్టర్స్ చేసుకోవచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ నువ్వు చేయలేవు, మన ఫ్యాక్టరీకి వర్క్ చేయాలి కాబట్టి, కానీ సర్వీస్ ఇండస్ట్రీ చేయొచ్చు కదా. ఇప్పుడు కాలేజెస్ ఉన్నాయి అనుకోండి, ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చు కదా, పోనీ వీక్లీ 5 days బదులు 2 days పెట్టేసి మిగతా 4 days చేయొచ్చు కదా. అట్లా ఆల్టర్నేటివ్ చాయిస్ ఉన్న ప్రతి చోట కూడా టెంపరీగా, పర్మనెంట్ కాదు,
టెంపరీగా ఒక సంవత్సరం పాటు అన్నారు. ఒక సంవత్సరం పాటు. ఓకే. ఎంతవరకు అంటే ఈ గల్ఫ్ వార్ అయిపోయింది అనుకోండి, అవసరం లేదు ఇలాంటివి. ఓకే ఓకే. గల్ఫ్ వార్ అయిపోతే అవసరం లేదు. ప్రస్తుతానికి రూపీ బాగా వీక్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక్క సంవత్సరంలోనే 12% టూ మచ్ ఫాస్ట్. అది జనరల్ గా రూపీ ఇయర్లీ యావరేజ్ మీద ఒక 4 to 5% దాని వాల్యూ కోల్పోతా ఉంటుంది. రైట్. బట్ ఈసారి 12% చాలా స్పీడ్ గా పోతుంది. అదే టైంలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ లో పెట్టేవాళ్ళు ఈ సంవత్సరం ఇప్పటికే దగ్గర 2.5 లక్షల కోట్లు వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు మళ్ళీ డాలర్లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు. ఇండియాలో ఏంటంటే ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ ఏం లేవు స్టాక్ మార్కెట్ లో. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ డిమాండ్, హ్యూజ్ డిమాండ్ వస్తుంది. అందుకని కొరియన్ మార్కెట్స్, జపాన్ మార్కెట్స్, తైవాన్ మార్కెట్స్, చైనా మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ ఇవి బాగా పెరుగుతున్నాయి తప్ప ఇండియా ఏం పెరగట్లేదు లాస్ట్ 2 years నుంచి. రెండోది మనకు కూడా ఇండియాలో గ్రోత్ లేదు కాబట్టి అబ్రాడ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అదే టైంలో గల్ఫ్ లో ఇష్యూస్ వల్ల ఏంటంటే అటు నుంచి మనకు రావాల్సిన మనీ రావట్లేదు. మన ఇండియన్ రిమిటెన్స్ అని తగ్గిపోతున్నాయి. అందుకని రావాల్సిన డాలర్ రావటం లేదు. రెండోది మన ఇంపోర్ట్స్ కాస్ట్ పెరిగిపోతుంది, డాలర్ కి ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. అందుకు రూపీ మీద ప్రెజర్ ఎక్కువ ఉంది. అందుకని గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే పబ్లిక్ ని ఎడ్యుకేటెడ్ చేసే ప్రాసెస్ లో భాగంగా ఆయన కొంతవరకు సేవ్ చేద్దామండి, మా వైపు నుంచి మేము సేవ్ చేస్తాం, మీ వైపు నుంచి కూడా సేవ్ చేయండి, అట్లీస్ట్ 1 year కనుక మనం సేవ్ చేస్తే ఇలాంటి క్రైసిస్ నుంచి బయటికి పోవచ్చు అన్న సూచనలు ఇచ్చారు. అదే సో అయితే సూచన అయితే ఇచ్చారు పిఎం మోదీ గారు, ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అని. సో దాని లాభ నష్టాలు అయితే ప్రజల మీద ఉన్నాయో చాలా మందికి తెలియదు. సో ఆ రోజు నుంచి ఇప్పటికి ఎలాంటి మార్పు వచ్చిందంటారు? ఈ రోజు కూడా బంగారం పెరిగింది కదా. రైట్. ఇందిరాగాంధీ చెప్పినప్పుడు అప్పుడున్న గోల్డ్ ప్రైస్ ఇప్పటికీ కనీసం 10 times పెరిగిందండి. చిదంబరం గారు చెప్పిన కాడ నుంచి ఆయన చెప్పిన విత్ ఇన్ 2 months కి గోల్డ్ ప్రైస్ 30% పెరిగిందండి. అప్పటి నుంచి ఇప్పుడు గోల్డ్ 5 రెట్లు పెరిగింది. దాని అర్థం వీళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి పబ్లిక్ కొనకుండా ఉండదు. గోల్డ్ యూనివర్సల్ మెటల్, అది యూనివర్సల్ కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా అందరూ కొంటా అమ్ముతా ఉంటారు. ఇండియా వాళ్ళు కొన్న పెయిన్ తగ్గించుకోవడం కోసం ఇండియన్స్ కొనొద్దు అంటున్నారు తప్ప మిగతా వాళ్ళని కాదు కదా. ఎందుకంటే అది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్. డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మరి క్రైసిస్ లో ఉంది, ఇండియన్ రూపీ బలంగా చేకూర్చాలంటే ఇండియన్ రూపీని బయట పంపించుకొని చూసుకోవాలి. క్రూడ్ తప్పదు, పెట్రోకెమికల్స్ తప్పదు, ఎందుకంటే ప్లాస్టిక్ చాలా పెట్రోకెమికల్స్ అక్కడ నుంచి తయారవుతాయి. అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి మనకి, కాబట్టి అగ్రికల్చర్ తక్కువ వాడండి అని చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికి క్రైసిస్ టైంలో రూపాయి బలపడటానికి మీ వైపు సహాయం చేయండి, సేవింగ్ చేద్దాము అంటే తక్కువ కన్జ్యూమ్ చేద్దాము, ఇంపోర్టెడ్ ఐటమ్స్ తగ్గించండి, లోకల్ గా మ్యానుఫ్యాక్చరింగ్ వాడండి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. పర్టికులర్ గోల్డ్ ఒకటని కాదు అక్కడ టార్గెట్, గోల్డ్ కాదు. ఎందుకంటే గోల్డ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఇండియాలో. ఆల్మోస్ట్ ట్రెడిషనల్ గా మీకు తెలుసు ఇండియాకి గోల్డ్ కి ఎంత అభిమాన సంబంధం ఉంటుంది. అసలు అదొక మనకి ఎమోషన్. దేవుడు లక్ష్మి అండి, లక్ష్మీదేవి, గాడెస్ లక్ష్మి, అంతే. అందుకని గోల్డ్ మన సంస్కృతిలో ఒక భాగం, మన జీవితంలో ఒక భాగం. దాన్ని కొనొద్దని అంటం కాదు, కానీ ప్రస్తుతానికైతే రూపీ బలం అవటానికి మీ వంతు సాయం చేసేసి ఇంపోర్టబుల్ తగ్గించండి అనే ప్రాసెస్ లో భాగంగా మిగతా ఇంపోర్టెడ్ ఐటమ్ తో పాటు గోల్డ్ కూడా తగ్గించండి అంటున్నారు. బట్ దాని అర్థం కంప్లీట్ గా మానేయమని కదా, ఎందుకంటే జ్యువెలరీ ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇండియాలో. 3.5 crore ఎంప్లాయీస్ దాంట్లో వర్క్ చేస్తున్నారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. అండ్ 1 year దాన్ని క్లోజ్ చేయడం అంటే చాలా మంది రోడ్డు మీదకి వస్తారు. దాని అర్థం ఏంటంటే పబ్లిక్ అంతా దాన్ని ఏదో మానేస్తారని కాదు, అట్లీస్ట్ 800 టన్నుల బదులు ఒక 600 టన్నులు తీసుకోండి, కొంచెం సేవ్ అవుతుంది కదా ఈ టైంలో. ఇది టైం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు 40 to 50% పెంచారు. అమెరికా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంట్రీ క్రూడ్ ప్రొడక్షన్ కి, క్రూడ్ కన్జంప్షన్ కి. అలాంటి కంట్రీలో కూడా 40% పెంచారండి ఆయిల్ రేట్స్. జపాన్ లో పెంచారండి, కెనడాలో పెంచారండి, అండ్ రష్యాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రష్యాలో 2% పెంచారండి. ఇండియాలో పెంచలేదు ఎంతవరకు. అంటే అంత గవర్నమెంట్ భరిస్తుంది ఆ పెయిన్ ని. అంటే ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, ఆ పెరగడం వల్ల రూపాయి ఇంకా ఎక్కువ వీక్ అవుతుంది. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని చాయిస్ 2 మీకు నచ్చినట్టు వాడుకుంటారా, రేట్లు పెంచుతాం, లేకుంటే సేవ్ తగ్గిస్తే మనం అందరం కలిసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఇంపోర్ట్స్ కనుక గోల్డ్ తగ్గటం లేదు అనుకోండి మంత్లీ, వెంటనే వాళ్ళు ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచుతారు. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా పెంచుతారు. ఇప్పుడు గోల్డ్ కన్జంప్షన్ ఒక 1 month టైం ఇస్తారు, ఈ లోపు ఇంపోర్ట్స్ ఇంకా ఎక్కువ అవుతుంది, తగ్గటం లేదు అనుకోండి, ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే కస్టమ్ డ్యూటీస్ 2% నుంచి 20% చేసి పడేస్తారు. అప్పుడు డిస్కరేజ్ వచ్చేస్తారు అది జనాలు, ఇంకా గోల్డ్ రేట్ పెరిగింది కాబట్టి ట్యాక్స్లు ఎక్కువ కాబట్టి తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. రెండోది పెట్రోల్ తక్కువ వాడతలేదు అనుకోండి, పెట్రోల్ రేట్లు పెంచుతారు. డీజిల్ కి ఒక 20-30 అండ్ పెట్రోల్ కి ఒక 10% పెంచారనుకోండి, ఆటోమేటిక్ గా సామాన్యులపై చాలా భారం పడుతుంది. నేంటుంది అదే, నువ్వు భారం భరిస్తావా,
లేకపోతే సేవ్ చేస్తావా, నీకు చాయిస్ ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. ఓకే. నువ్వు సేవ్ చేస్తానంటేనేమో పెంచకుండా మేము పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. నువ్వు పెంచకుండా నువ్వు అదే పాత పద్ధతిలో నువ్వు కంటిన్యూ చేస్తే కనుక మేము పెంచాల్సి వస్తుంది అని చెప్పేసి శుతిమెత్తంగా వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నట్లు లెక్క. వార్నింగ్ ఇస్తున్నట్లు లెక్క. దాని మీనింగ్ ఏంటంటే, ఒకటి ఇండియా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నట్టు అయి ఉండొచ్చు, ఇండియా వాళ్ళని మనకున్న ఇష్యూస్ మీద అవేర్నెస్ తెస్తున్నట్టు ఉండొచ్చు ఒకటి. రెండోది, నిజంగా వాళ్ళు పెంచడం రెడీ అయి ఉండొచ్చు, మెంటల్ గా ప్రిపేర్ చేయడం కోసం ఒక హింట్ ఇచ్చి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇలాంటి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇంత దారుణంగా ఉంది కాబట్టి కొంచెం హింట్ ఇచ్చారు. అవును. అయితే ఇంకా దారుణంగా తయారయ్యి ఏమన్నా మనకి లాక్డౌన్ ఛాన్సెస్ వస్తాయా? లాక్డౌన్ అనేది ఏముండదండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జిఎస్టి కలెక్షన్స్ గవర్నమెంట్ కి 2 లక్షల కోట్లు దాటిందండి. పబ్లిక్ నిజంగా రిసెషన్ టైప్ కండిషన్ నడుచుకుంటే వాళ్ళు ఎందుకు కన్జ్యూమ్ చేస్తారు, ఎందుకు గవర్నమెంట్కి అంత డబ్బులు కడతారు? ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ ఎక్కువ మంది చేస్తున్నారు ఇంకా ఇంత ముందుతో పోల్చుకుంటే. అంటే జనాల లివింగ్ స్టైల్ ఏం మారలేదండి, ప్యాటర్న్ మారిపోతుంది అంతే. అందుకని నిజంగా ఇండియాలో వరస్ట్ కండిషన్స్ ఏమన్నా ఏం లేవండి. కాకపోతే ఎందుకు ఈ హంగామా అంటే, ముందు రోజుల్లో క్రైసిస్ రాబోతుంది, గ్లోబల్ వైజ్ గా క్రైసిస్ ఉంది, యుద్ధం 1 వీక్ లో అవుతున్నారు, అది హెచ్చరిక ఇచ్చారు. అది ఇప్పుడు 2 months అవుతుంది. ఇంకా కంటిన్యూ అయితే మనం సేవింగ్స్ కనుక చేసుకోకపోతే క్రైసిస్ లోకి ఎంటర్ అవుతాము. కాబట్టి రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్ వార్నింగ్ లాంటిది అనమాట. దాన్ని అనవసరంగా సోషల్ మీడియాలో కొంచెం హైప్ నచ్చిన పర్సన్స్ ఏమో అది మంచిదే కదా సేవ్ చేయటం అనేది, మన మంచిగా కదా సలహా ఇచ్చింది అన్నారు. నచ్చలేని వాళ్ళేమో నువ్వు చెప్తే మాత్రం మేము గోల్డ్ కనుకుని ఉంటామా, నువ్వు చెప్పుకుంటే మాత్రం మేము ట్రావెల్ చేయపోతాం అంటున్నారు. అంటే ప్రతిపక్షాలు అయితే మీకు పరిపాలించే చేత కాదు, రన్ చేసి వెళ్ళిపో అంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా తీసుకుంటున్నారు. కాకపోతే ఒకటి, గవర్నమెంట్ లో ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉన్న పర్సన్స్ ఎవరైనా సరే, అంటే పబ్లిక్ మీటింగ్స్ అప్పుడు ఏది పడితే అది మాట్లాడకూడదు, కొంత కంట్రోల్లో ఉండాలి. ఇచ్చే సలహా ఒక పాలసీ మేకింగ్ లో పార్ట్గా ఉండాలి. అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ లో డిస్కషన్ అలా చెప్పాలి, కానీ ఇలా పబ్లిక్ గా వాళ్ళు సభల్లో అలా చెప్పడం అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే, సండే మోడీ గారు హింట్ ఇచ్చారు, మండే మార్కెట్ డౌన్ అయింది, జ్యువెలరీ స్టాక్స్ ఒక 5 తక్కువ అంటే 5%, ఎక్కువ 10% డ్రాప్ అయినాయి. అంటే ఎంటైర్ మార్కెట్ నిఫ్టీ అయితే దగ్గర 300 పాయింట్స్ డౌన్ అయింది. అండ్ ఫర్టిలైజర్ స్టాక్స్ కొలాప్స్ అయిపోయినాయి, ఎందుకంటే ఫర్టిలైజర్స్ ని 50% కన్జ్యూమ్ తగ్గిమన్నాడు కాబట్టి. అండ్ ఏవిగేషన్ స్టాక్స్ పడిపోయినాయి, అవి ఫ్లూయల్ తగ్గిమన్నాడు కాబట్టి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డెస్టినేషన్ మ్యారేజెస్ ఇవన్నీ తగ్గిమన్నాడు కాబట్టి. అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇవి తీసుకోమన్నాడు కాబట్టి. కమర్షియల్ యాక్టివిటీ దగ్గర రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది నిన్న. అంటే గోల్డ్ అన్నిటికన్నా డ్రాప్ అయింది. నిన్న ఒక్కరోజే మార్కెట్ లో లక్షల కోట్లు లాస్ అయ్యారు. ఇవాళ రెండో రోజు సోషల్ మీడియాలో టామ్ చేస్తున్నారు కాబట్టి రెండో రోజు కూడా మార్కెట్ స్ట్రెస్ అవుతుంది. గత 2 రోజుల నుంచి వరల్డ్ మార్కెట్స్ మొత్తం స్టేబుల్ గా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. బట్ ఇండియన్ మార్కెట్ లక్షల కోట్లు లాస్ అయింది. అలాగని చెప్పేసి అతను డైరెక్ట్ రెస్పాన్సిబుల్ అని అంటలేదండి. కానీ ఆ ఒక్క మాట వల్ల కొంచెం పాలసీ ఫ్రేమ్ వర్క్ లో పార్ట్ గా క్యాబినెట్ మీటింగ్ లో చెప్పి జనాలను అలర్ట్ చేయటం వేరు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న పర్సన్ ఏం కాదు, మోడీ గారు అంటే పెద్ద ఇండస్ట్రీస్ ఫ్యాన్ బేస్ ఉంటారు ఆయనకి. అందుకని వాళ్ళు ఇచ్చేటప్పుడు ఒకటి కొంచెం జాగ్రత్తగా ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు జ్యువెలరీ 1 year వద్దు అన్నావు, 3.5 కోట్ల మంది ఎంప్లాయీస్ ఆ సెక్టర్ లో వాళ్ళ జీవన విధానం నెక్స్ట్ ఎలా వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గోల్డ్ మీదే ఆధారపడి, అంటే దాని మీద వాళ్ళ జీవన ఆధారం, రకరకాల వ్యాపారస్తులు ఉంటారు. కాకపోతే అందులో అడ్వైజ్ లో ఉన్న మంచితనం మనం తీసుకోవాలి తప్ప టైమింగ్ రాంగ్ రైట్ అని మనం తీసుకోకూడదు. మెసేజ్ ఏంటంటే, కంట్రీ క్రైసిస్ లో ఉంది, రూపీ టూ మచ్ గా వీక్ అవుతుంది, అండ్ ఫారిన్ రిజర్వ్ తగ్గిపోతుంది, మనకు వచ్చే డాలర్స్ అన్ని తగ్గిపోతున్నాయి, కాబట్టి క్రైసిస్ రాబోతుంది, బీ ప్రిపేర్డ్, సేవింగ్ చేసుకుంటా ఉందా అని చెప్పాడు. ఇంటెన్షన్ కరెక్టే, కానీ ప్లాట్ఫామ్ రాంగ్ ఉంది. సార్, అయితే ఇప్పుడు ప్రధాని మోదీ గారు 1 సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అన్న తర్వాత ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, బంగారు కొనకుండా పెళ్లిళ్ళు అవుతాయా? మరి ఎలా చెయ్యాలి? నేను అదే అంటుంది, బంగారం పెళ్లిళ్ళకి. అందుకే నేను అన్నది ఏంటంటే 800 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. కనీసం మోడీ సలహా ఏంటి, అన్నెసరీ బయింగ్ గోల్డ్ పోస్ట్ పోన్ చేసుకున్నా ఒక 20% మెంబర్స్. అంటే ప్రెజర్ అంత ఉండదు కదా, రూపీ మీద అంత ఎక్కువ ప్రెజర్ ఉండదు కదా. మన పాయింట్ ఆఫ్ టైంలో మనం గోల్డ్ కొంటున్నాం అనుకుంటున్నాం, రూపాయలు ఇస్తున్నాం అనుకుంటున్నాం కదా. లేదు, మనం షాప్ లో కొంటాం, ఆ షాప్ వాళ్ళు హోల్సేల్ మర్చెంట్ దగ్గర కొంటారు, వాళ్ళు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్యాంకుల దగ్గర తీసుకుంటారు, వాళ్ళు స్విట్జర్లాండ్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. స్విట్జర్లాండ్ రూపాయి తీసుకోరు కదా, డాలర్లో తీసుకోవాలి కదా. అవి ఎక్కడి నుంచి? మన ఇండియన్ కంట్రీ నుంచి తీసుకెళ్ళాలి. అవి
ఓకే. ఇంత చైన్ ఉంది. ఇంత చైన్ ఉంది దాని వెనక. హ్మ్. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగిన దాని మీద డాలర్లో పే చేయాలంటే డాలర్ రేటు పెరుగుతుంది, గోల్డ్ రేటు పెరుగుతుంది, రెండు పెరుగుతున్నాయి కదా. పెరుగుతుంది. వాటన్నిటికి రూపాయలు ఎక్కువ పోతుంది కదా బయటికి. రూపాయి ఎక్కువ పోవటం వల్ల అది వీక్ అవుతుంది. వీక్ అవుతుంది. అది వీక్ అవుతుంది. అందుకని మనం రూపీ వీక్ కి ఎవరు కారణం అంటే నీ బంగారం పిచ్చి వల్లే కదా కొంత. అంత కాదు కొంత. అవును. సో ఇండియాలో అయితే బంగారం ఒక సెంటిమెంట్, ఆడవాళ్ళకైతే అది ఇంకా మరీ మరీ సెంటిమెంట్. మనకి మన జీవన శైలిలో అదొక భాగం అయిపోయింది. అవును. అండ్ కులమతాలకు అతీతంగా అది మనం దేవతలాగా కూడా అవును. కొలుస్తాం. అవును. సో ఇప్పుడు ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా బంగారమే. సరే బంగారు కొనొద్దు అంటే ఏమి ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి? నేను అంటుంది అదే, బంగారం కొనొద్దు అంటే దాని మీనింగ్ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయండి అని కాదు, కొనటం కొంచెం తగ్గించండి, ఆ స్పీడ్ని తగ్గించండి అని దాని మీనింగ్ అంతే. ఆయన ఎక్కడ కూడా ఒక గోల్డ్ మీద ఫోకస్ చేయలా, మిగతా వాటి లిస్ట్ అవుట్ చేస్తూ గోల్డ్ కూడా లిస్ట్ అవుట్ చేశాడు. ఎందుకంటే మన వాళ్ళు గోల్డ్ ని ఎక్కువ తీసేసుకున్నారు. నేను అంటుంది అది మిగతా అంటే ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ మీద 20 లక్షల కోట్ల బిల్ అది. కొంతవరకు ట్రాన్స్పోర్టేషన్ వాడేదాన్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడటం వల్ల ప్రైవేట్ వెహికల్స్ వదిలేస్తే తగ్గిద్ది కదా ఎంతకంత. ప్లస్ అది ప్రొడక్టివిటీ ఉంది కాబట్టి దాన్ని మనం వద్దనలేము. గోల్డ్ కి ప్రొడక్టివిటీ పెద్ద లేదు కదా, అందుకని ఫస్ట్ చాయిస్ గోల్డ్. యాక్చువల్గా గోల్డ్ ఇంపోర్ట్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే రేపొద్దున రూపాయి బలపడిన తర్వాత, రేట్ పడిన తర్వాత మీరు తీసుకోండి, తప్పేం లేదు. ఎండ్ ఆఫ్ ది డే దాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇందిరాగాంధీ చెప్పినా పబ్లిక్ ఏం లేదు, చిదంబరం చెప్పినా పబ్లిక్ ఏం లేదు, మోడీ గారు చెప్తే వింటారని నేను అనుకోవట్లేదు. కానీ ఇచ్చే అడ్వైజ్ లో మంచితనం ఉంది అంటున్నాను, దాని ఇంటెన్సిటీ మంచిది అంటున్నాను. ఆ ఇచ్చే అడ్వైజ్ లో మనం మంచితనం చూడాలి తప్ప అలా ఎలా చెప్తారని అనకూడదు. ఎందుకంటే ఇంపోర్ట్ బిల్లు 12 లక్షల కోట్లు, రూపాయిని బలం చేయడం కోసం నీ సహాయం ఏం అవసరం లేదా మాకు, నీ వైపు నుంచి ఏమి ఇవ్వరా అని దాని అర్థం అంతే. దాన్ని ఆ దృష్టిలో చూడాలి తప్ప నువ్వు గోల్డ్ కొనొద్దు అంటున్నామని దాన్ని హైలైట్ చేయలేము మనం. ఎందుకంటే దాంతో పాటు రైతుల్ని తక్కువ వాడమన్నాడు, ఫర్టిలైజర్స్ తక్కువ వాడమన్నాడు. ఎందుకంటే ఇంపోర్ట్స్ రావాలి కదా, అవి కాస్ట్లీ పెరుగుతున్నాయి కదా. ప్రపంచవ్యాప్తంగా యూరియా బ్యాగ్ 3,000 రూపాయలు అండి, ఇండియాలో 300. దాంతో ఇండియాకి చీపర్గా వస్తున్నట్టు కాదు కదా, గవర్నమెంట్ భరిస్తుంది కదా పెయిన్ ని. ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల పెరిగింది, మన దగ్గర పెరగలేదు కదా, మధ్యలో గవర్నమెంట్ భరిస్తుంది కదా. ఆ గవర్నమెంట్ ఇప్పుడు భరించలేనంతగా ఉంది కాబట్టి మీరు హెల్ప్ చేయండి అని చెప్తున్నారు. అదే ఆ ఉద్దేశం, ఆ ఉద్దేశం అదే. అందులో పార్ట్గా ఇంపోర్ట్స్ ఏదైతే ఉంటాయో ఆ లిస్ట్ అవుట్ ఓపెన్ చేసేసి అందులో గోల్డ్ ఉంది అంటే, ఫర్టిలైజర్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది అంటే, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఉంది. అవన్నీ తగ్గించండి, రూపీ స్ట్రాంగ్ అవడానికి మీ వైపు నుంచి హెల్ప్ చేయండి అని చెప్తున్నారు అంతే. సార్ ఇప్పుడు పిఎం నరేంద్ర మోదీ గారు మనకి 1 ఇయర్ పాటు గోల్డ్ కొనొద్దు అని సూచించారు కదా. ఇప్పుడు ఇదే సమయంలో విజయ్ సీఎం అయ్యారనమాట, తమిళనాడు రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆయన చేసిన మేనిఫెస్టోలో 8 గ్రాముల బంగారం, అంటే ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటారో 8 గ్రాముల బంగారము ఉచితంగా ఇస్తాను అనేసి ప్రకటించారు. సో ఇప్పుడు అది పోస్ట్ పోన్ అవుతుందా మరి? అది మ్యారేజ్ మనం పోస్ట్ పోన్ చేసుకోలేం కదా. ఈ వారం మ్యారేజ్ ఉందంటే గోల్డ్ ఈ వారానికి వాళ్ళ దగ్గర చేరాలి, నెక్స్ట్ వారానికి చేరతంటే కుదరదు కదా. అందుకని వాళ్ళు మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు కాబట్టి డెఫినెట్గా నిలబెట్టుకుంటారు. ఇలాంటి నెసరీ వాటికి గవర్నమెంట్ వద్దు అందండి. వాళ్ళు అనేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం, ఏదైనా జనరలైజ్ ఫంక్షన్ కోసం ఎక్కువ మొత్తం కొనేవాళ్ళు తగ్గించుకొని కొనండి అంటే తప్ప ఖచ్చితంగా 100% దాన్ని బ్యాన్ చేయండి అని అందు. గవర్నమెంట్ ఉద్దేశం అది కాదు. నెసరీ అయితే కొనండి, అన్నెసరీ ఇన్వెస్ట్మెంట్స్ పోస్ట్ పోన్ చేయండి అని చెప్తున్నారు. అందుకని తమిళనాడు గవర్నమెంట్ డెఫినెట్ గా కొంటది, డెఫినెట్ గా అందరూ పంచుతారు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా కళ్యాణ మస్తు ఉంది కదా, అది స్కీమ్ నడుస్తూనే ఉంది, ప్రతి స్టేట్ లో ఉందండి, నడుస్తూనే ఉన్నాయి స్కీమ్స్. అంతెందుకు మన సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐనే ఈ సంవత్సరం 100 కేజీలు గోల్డ్ కొన్నదండి. ఇప్పుడు మన సెంట్రల్ బ్యాంక్ దగ్గరే 800 టన్నుల గోల్డ్ ఉంది. యాక్చువల్ గవర్నమెంట్ ఇలా చేయొచ్చు, సెంట్రల్ బ్యాంకుల దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ లో ఒక 10 to 20 టన్స్ అమ్ముతున్నారు అనుకోండి, టెంపరీగా ఇంపోర్ట్స్ ఆగిపోతాయి ఎంతకంత, మొత్తం కాదు ఎంతకంత. అలా స్టెప్ బై స్టెప్ వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ తగ్గించుకుంటూ అమ్మేసుకుంటూ ఉంటే ఇంపోర్ట్ ప్రెజర్ తగ్గిద్ది ఒకటి. రెండోది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్స్ ఆన్ చేశారనుకోండి, ఇండియాలో మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకుంటూ లోన్లు అంత ఎంకరేజ్ చేసాం అనుకోండి, గోల్డ్ కూడా ఎంతకంత ప్రొడక్టివిటీ స్టార్ట్ అవుతుంది. అలా చేసుకోవచ్చు. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ వచ్చేసినాయి కదా, ఆ ఈటీఎఫ్స్ కూడా మళ్ళీ తనఖా పెట్టి లోన్ తీసుకునేలాగా ఇచ్చారనుకోండి, దాన్ని బాగా పబ్లిసిటీ ఇచ్చారనుకోండి, గోల్డ్ ఫిజికల్ గా తీసుకున్నా, గోల్డ్ ఈటీఎఫ్ లాగా మ్యూచువల్ ఫండ్ లాగా తీసుకున్నా ఒకటే మీకు కాంపెన్సేషన్ కదా, ఒకే రకమైన రిటర్న్స్ కదా. ప్లస్ మళ్ళీ వాటిని మనం ఎక్కడైనా తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు అని ఇలా గవర్నమెంట్ కనుక పబ్లిసిటీ ఎక్కువ కనుక ఇస్తే పబ్లిక్ తెలిసేలాగా ఫిజికల్ గోల్డ్ కొంటే కొంతవరకు తగ్గొచ్చు. ఇలా డిఫరెంట్ వేలో పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేసి అండ్ పబ్లిక్ ని
గోల్డ్ ఫిజికల్ కొనే దానికి ఆల్టర్నేటివ్గా అరేంజ్మెంట్ చేస్తే కనుక కొంత మార్పు రావచ్చు. బట్ గవర్నమెంట్ దగ్గర నుంచి మొదటి నుంచి చాలా రకాలుగా ట్రై చేస్తున్నారండి. ఇండియా అంటే గోల్డ్ పిచ్చి అంతే, వరల్డ్లోనే సెకండ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ చైనా తర్వాత. అందుకని ఇండియా వాళ్ళు గోల్డ్ ఆపుతారంటే ఆఫర్, డెఫినెట్గా ఆఫరు. బట్ ఎంతో కొంత ఇలాంటి క్రైసిస్ టైంలో అయినా పోస్ట్ పోన్ చేసుకోవటం ద్వారా గవర్నమెంట్కి హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను అనుకోవటం ఏంటంటే 800 టన్ కదా, ఒక టన్ను తగ్గినా సరే ఈ మోడీ గారి సలహా వల్ల అది గవర్నమెంట్కి యూజ్ అవుతుంది, రూపాయి స్ట్రాంగ్ మనమంతా హెల్ప్ అవుతుంది. ఆ ఉద్దేశం చూడాలి తప్ప నెక్స్ట్ 1 year గోల్డ్ షాపులు మొత్తం తాళాలు వేయండి అని అనలేదు ఎవరు, అనరండి. అలాంటిది ఏమి ఉండదు. ఇప్పటికే గోల్డ్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు అండ్ మోడీని కలవడానికి రెడీ అవుతున్నారు. అండ్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు ఈ విషయం గురించి షార్ట్అవుట్ చేయడం కోసం. ఇండియాలో లోకల్గా ఉన్న గోల్డ్ని మానిటరేషన్ చేయడం, ఇండియాలో సెకండరీ గోల్డ్ని అమ్మకానికి తీసుకురావడం, ఇలాంటి పద్ధతుల ద్వారా ఇంపోర్ట్స్ని ఎంతో కొంత తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సలహా ఏదో ఇవ్వబోతున్నారు. బట్ ఒకటైతే నిజం, కంట్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఫస్ట్ టైం పబ్లిక్ ఈ రేంజ్లో డిస్కస్ చేసుకోవటం. అవును, ఇప్పుడు దాకా ఏంటంటే ఎవరికి వాళ్ళు మాకు పట్టదు, మాకు సంబంధం లేదంటే దూరంగా ఉండేవాళ్ళు. అట్లీస్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం కంట్రీలో ఉన్న ఇష్యూస్ గురించి, మన వైపు ఏదైనా సహాయం చేయగలిగితే చేయొచ్చు, ఆ రూట్లో చేసుకోవచ్చు. మేబీ వారానికి ఒక రోజు ప్రైవేట్ వెహికల్స్ వదిలేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మూవ్ అవటం, అబ్రాడ్లో టూర్లు ఏమైనా పెట్టుకుంటే 1 year పోస్ట్ పోన్ చేసుకొని మన లోకల్ టూర్లు ఏమైనా చూసుకోవటం. ఓకే, అండ్ టూ మచ్గా ఫర్టిలైజర్స్ వేసేవాళ్ళు తగ్గించుకొని నెసరీ అయితేనే వేసుకోవటం, ఇలాంటి చేయడం ద్వారా ఏంటంటే మనవంతు కృషిగా చేసుకోవచ్చు. ఎంతప్పటికీ గవర్నమెంట్ నాకేం ఇస్తుంది అని పొద్దులు చూసే బదులు మనం కూడా ఎంతకంత గవర్నమెంట్కి కూడా కాంట్రిబ్యూట్ చేయడం తప్పేముంది అప్పుడప్పుడు. అందుకని వాళ్ళు షాపులకు తాళాలు వేసుకోండి అని అంటలేదు, కన్జంప్షన్ తగ్గించండి అంటున్నారు టెంపరీగా. అది కూడా అది అయితే పబ్లిక్ వింటారా అంటే మీరు అన్నట్టు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అంటే తాలిబొట్టు అంతా గోల్డ్లోనే ఉండదు, దాన్ని పోస్ట్ పోన్ చేయలేరు, చేయమని గవర్నమెంట్ కూడా అందు కూడా. సో మీ వంతు కృషితో కొంత పోస్ట్ పోన్ చేయండి, మీకు ఇన్వెస్ట్మెంట్ కోసం చేసే పర్పస్ కోసం అయినా, లేదా ఇప్పుడు ఫంక్షన్ ఏం లేకుండా మీరు కొంటున్నా వాటిని పోస్ట్ పోన్ చేయండి అని చెప్పడం గవర్నమెంట్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. అండ్ షాప్ ని కంప్లీట్ క్లోజ్ చేసుకోండి, నెక్స్ట్ 1 year వరకు గోల్డ్ ఇండియాలో అమ్మడానికి వీల్లేదని కాదనమాట. ఏదైనా సరే మేబీ గవర్నమెంట్ 1 or 2 months చూస్తుంది. గోల్డ్ ఇంపోర్ట్స్ అండ్ క్రూడ్ ఇంపోర్ట్స్ కనుక తక్కువ కనుక ఉంటే కనుక నెక్స్ట్ ఏం చేస్తారంటే రేట్లు పెంచుతారు, ఇంపోర్ట్ ట్యాక్స్ చేస్తారు, గోల్డ్ మీదేమో కస్టమ్ డ్యూటీ పెంచుతారు, అండ్ క్రూడ్ కూడా రేట్లు పెంచే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఒక పెయిన్ కి ఒక పీక్ పాయింట్ అంటూ ఒకటి ఉంటుంది, అది దాటి ఉండలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఆయిల్ అండ్ గ్యాస్ క్రూడ్ అన్ని రేట్లు కూడా 30 to 50% పెంచారు. అండ్ ఇండియాలో ఇంకా పెంచలేదు. అది ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయి, అంటే గవర్నమెంట్ కూడా ఇంకా ఇది యుద్ధం కనుక కంటిన్యూ కనుక అయితే ఖచ్చితంగా పెంచుతారు. అది కనుక బిలో $100 కనుక వస్తే పర్వాలేదు, బట్ $100 దగ్గర కంటిన్యూ అయితే కనుక అది గవర్నమెంట్ కూడా కష్టం. సిఐడి పెరుగుతుంది, బ్యాలెన్స్ పేమెంట్స్ పెరుగుతుంది, అండ్ ఇన్ఫ్లేషన్ అవి ఎక్కుతుంటుంది, రూపాయి వీక్ అయ్యే కొద్దీ ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంటుంది. అండ్ కొన్ని కంట్రీస్ లైక్ జింబాంబే కావచ్చు, ఇండోనేషియా కావచ్చు, ఇలాంటి ఒకప్పుడు ఈ కరెన్సీ బాగా డిప్రిషియేట్ అయిపోయి అది రిసెషన్కి వెళ్ళిపోయినాయి కంట్రీస్ అన్ని కూడా. ఇండియా అంత దూరం తీసుకెళ్లకుండా వీళ్ళు ముందే జాగ్రత్త పడతారు. కాబట్టి రేట్ హైక్స్ రెడీ అవ్వండి అని చెప్తాను నేను. గోల్డ్కైనా అండ్ క్రూడ్ అండ్ ఆయిల్ కైనా సరే ఖచ్చితంగా రేట్స్ గవర్నమెంట్ పెంచబోతుంది 1 or 2 months. మీరు సేవింగ్ చేసేసి ఇంపోర్ట్స్ అని తగ్గించాలి, లేదు ఇదే పద్ధతి కంటిన్యూ చేద్దాం అనుకుంటే మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్లు పెంచేసి ఆ ఇన్కమ్ అటు జనరేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. మొత్తానికి ఏదైనా కానీ రూపీ స్ట్రాంగ్ అయ్యేంత వరకు మన కష్టాలు తీరవు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సో పిఎం నరేంద్ర మోదీ ఇచ్చిన ఆ సూచన ఏదైతే ఉందో 1 సంవత్సరం పాటు బంగారు కొనొద్దు అన్న ఆ సూచన వెనుక నిజమైన కారణాలు ఇవే అండి. ఎందుకంటే 1 సంవత్సరం పాటు వాయిదా వేస్తే బంగారం కొనడం రూపాయి విలువ మనకి బలపడుతుంది. రూపాయి విలువ బలపడడంలో తమ వంతు సహాయం చేయాలనేసి మేమందరం కోరుకుంటున్నాము. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.